ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములు చేస్తామని సగర్వంగా ప్రకటించింది. ఈ మేరకు 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచుతామన్న ఆమె పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు వంటి ప్రాధాన్యతలను వివరించారు. స్వాతంత్ర్య భారతావని చరిత్రలో తొలిసారి ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా సంస్కరణల పథాన్ని కొనసాగింపునకే మొగ్గు చూపారు. ఈ మేరకు 2026-27 వార్షిక బడ్జెట్ ను లోక్సభకు సమర్పించిన ఆమె మొత్తం 53,47,315 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మూలధన రాబడులను 18,14,160 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన రాబడుల్లో 16,95,768 కోట్లు అప్పుల ద్వారానే సమీకరించనున్నట్లు వివరించారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వడ్డీల చెల్లింపులకే 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలోటు 4.3% పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన ఆర్థిక మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇక రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారానే అత్యధికంగా 24 పైసలు సేకరించనున్నట్లు తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21 పైసలు, కార్పొరేట్ పన్నుల ద్వారా 18 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15 పైసలు, పన్నేతర ఆదాయం 10 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6 పైసలు, కస్టమ్స్ సుంకాల ద్వారా 4 పైసలు, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2 పైసలు వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 22 పైసలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వడ్డీల చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17 పైసలు కేటాయించారు. రక్షణ రంగానికి 11 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీల కోసం 7 పైసలు, మేజర్ రాయితీలకు 6 పైసలు ప్రతిపాదించారు. ఇతర ఖర్చులు 7 పైసలు, సివిల్ పెన్షన్లకు 2 పైసలు కేటాయించారు. ద్రవ్య క్రమశిక్షణ దిశలో ద్రవ్యలోటును తగ్గించే దిశగా అడుగులు వేసిన ఆర్థిక మంత్రి ఆర్థిక స్థిరత్వం సాధించడాన్ని ప్రాధాన్యంగా నిర్దేశించుకున్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సమ్మిళిత వృద్ధి అవశ్యమన్న ఆమె అభివృద్ధి ఫలాలు ప్రతి రైతు, ఎస్సీ, ఎస్టీలు, యువతకు చేరాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు. Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region and sector has access to resources, amenities and opportunities for meaningful participation. ఈ కర్తవ్యాలను నెరవేర్చేందుకు నిరంతరం నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తామని వివరించారు. ఏఐ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగైన పాలన కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రతిపాదించిన నూతన ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితులను యథావిధిగా కొనసాగించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించిన ఆర్థిక మంత్రి జైలు శిక్ష 2 ఏళ్లకు కుదించారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా మినహాయించనున్నట్లు వివరించారు. నిర్దేశిత గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ టీడీఆర్ రిఫండ్ పొందే వెసులుబాటు కల్పించారు. రివైజ్డ్ ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. బ్యాంకింగ్ రంగంలో వికసిత భారత్ లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.